టాంక్ నీలి రంగుకి ఎలా మారిందిరా? చూడరా, నీలి రంగుకి మారిపోయింది. ఇప్పుడు చూస్తావా మారుతుంది. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదరా? ఇంట్లో పూజ చేసుకుని విభూతి చూస్తుంటే కనిపించలేదు, నువ్వెందుకు తీసుకొచ్చావురా? ఏదిటివు? నోట్లేంట్రా? నోరు తెరవరా? ఏం తిన్నారా? నాలుకంతా బ్లూ కలర్ లో ఉంది. ఎందుకని పిల్లోడిని పట్టుకొని కొడుతున్నారు? ఏం తిన్నాడో తెలియటం లేదు బాబు, నోరంతా బ్లూ కలర్ లో ఉంది. రైట్రా, నోరు తెరు, చూపిరా. ఏమి లేదుకా. ఇప్పుడు కనిపించిందే. వాడిని కొట్టడానికి మీరు కారణం వెతకండి. వాడు ఆడుకొని ఇంటికే వస్తాడు, సరేనా? మీరు బయలుదేరండి. రేయ్, ఆడుకోట అయిపోయినాక ఇంటికి వెళ్ళాలి, సరేనా? వెళ్ళాడుకోపో. ఏదేదో కెమికల్స్ అన్ని కలిపి చాక్లెట్లు అమ్ముతున్నారు. అర్థమైందమ్మా, బొట్టే కదా, నోట్లో వేసుకుంటాను. విభూదే కదా నోట్లో వేసుకున్నావు, ఎలా ఈ కలర్లో మారింది? ఇప్పుడే కదా చూశాను, అంతలోకి మాయమైపోయింది. ఏం తిన్నాడో తెలియటం లేదు, నోరంతా బ్లూ కలర్ లో ఉంది బాబు. ఏంటి బాబు వచ్చావు, విభూతి తీసుకున్నావు, ఏం చెప్పకుండా నీ పాటికి వెళ్తున్నావు? పూజారి గారిచ్చారు. హలో, గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీరిచ్చిన విభూతిని మేము టెస్ట్ చేసి చూసాం. సూసైడ్ కిల్లర్ అనే ఒక విషయము దీంట్లో కలిసి ఉంది. సూసైడ్ కిల్లరా? ఇది బయట దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు. మామూలుగా ఈ మందు ఎలాంటిదంటే, మామూలుగా సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక థాట్ వాళ్ళకి ఎలా వస్తుందంటే, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్, అప్పులు, ఇంటి సమస్యలు, దీనివల్ల ఆ థాట్స్ అన్నీ వస్తాయి. కానీ ఈ మందుని ఎవరైతే వాడుతున్నారో ఆ మందు ఒంట్లో 100% రీచ్ అయ్యి తర్వాత వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలనుకున్న థాట్స్ బాగా ఎక్కువగా పడతాయి. ఇది జనరల్గా ఫారిన్ కంట్రీస్లో అంతం చేయడానికి నేచురల్ మైండ్ కోసం వాడుతున్నారని విన్నాను. ఇంతకు ముందు చదివాను. ఈ మందు ఎలా మీ ఊరికి వచ్చింది అనేది నాకు అర్థం కాల, తెలియట్లేదు. ఎందుకంటే ఇది మామూలు మనుషుల చేతికి రావడానికి ఛాన్సే లేదు. మీ అమ్మ చనిపోయినందుకు 100% ఈ మందే కారణం. ఈ ఊర్లో విభూదిచ్చే వాళ్ళని వెళ్ళి విచారిస్తే తెలుస్తుంది మీకు నిజమేంటనేది. ఏంటి బాబు ఇలా వచ్చి నిలబడ్డావు? నేను భయపడి చచ్చాను తెలుసా? విభూతిని మందులో కలిపి ఈ ఊరు జనాలకి ఇవ్వమని ఎవరా చెప్పింది? చెప్పు, ఎవరా ఇదంతా నేను చేయమనిది? నాకంతా అడిగితే నువ్వు చెప్పవు. నీ దగ్గర నుంచి ఎలా రప్పించాలో నాకు తెలుసు. మా అమ్మని చంపి నిన్ను ఊరికే వదలరా. ఎందుకు ఇలా చేస్తావు? చెప్పరా, చెప్పు. అయ్యో, నన్ను
చంపే ఆగు నేనేమి చెప్పరా చేయలేదయ్యా నిన్ను చంపకుండా నాకేమీ వదలను. తెలీదు. ఎవరా చేయమనింది నాకేం తెలీదయ్యా నాకేమీ చెప్పరా? తెలీదు అయ్యో బాబోయ్ అమ్మా నిన్ను అయ్యో నిన్ను ఈ రోజు నాకు చంపకుండా తెలీదయ్యా వదలరా బాబు నన్ను చంపేద్దు అరే 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 ఏయ్! ఆ రాయి కింద పడే పడేరా కింద అయ్యా, రేయ్, నన్ను ముందు వేసేరా. చంపే, నన్ను రాయితో కూడా చంపేపోతున్నాడు ఏయ్, కాపాడండి అయ్యా. ఈ గురించి మొత్తం నాకు తెలిసిందిరా అయ్యగారు మీరు కూడానా అయ్యా నేనేమి ఇప్పుడు నీ దగ్గర చేయలేదయ్యా నుంచి నిజాన్ని రప్పిస్తాను. నేనేమి రేయ్, చేయలేదు ఆ విభూతి తీరా ఏయ్, తీరా అయ్యా, రేయ్, ఏం చేది. చేస్తున్నారు వదిలేయ్. ఏయ్, నన్ను వదలండి రేయ్, రేయ్. దీంతోనే కదరా ఊరు జనాల్ని తెరవరా. చంపావు. నోరు తెరు. రేయ్, నోరు తీరా. తెరవరా. తీరా. తెరు. తీరా. వెయ్యి. తెరవరా నోరు. చెప్తాను వెయ్యిరాటే. చెప్తాను